డిసెంబర్ 16వ తేదీ ఐపీఎల్ యాక్షన్ జరగనుంది. ఈ సందర్భంగా గత సంవత్సరం రన్నరప్గా నిలిచినటువంటి పంజాబ్ కింగ్స్ ఎలాంటి ప్లేయర్స్ను ఈ యాక్షన్లో తీసుకోబోతుందో ఈ వీడియోలో చూద్దాం. ప్రధానంగా పంజాబ్ కింగ్స్ తరఫున మొత్తం మీద ఇప్పటికే 21 మంది ప్లేయర్స్ను అలాగే ఉంచుకొని కేవలం 4 మాత్రమే వేలంలో వదిలివేసింది. కాబట్టి ఈ సంవత్సరం ప్రధానంగా ఈ ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ పెద్దగా ఎవరిపై కూడా ఫోకస్ చేసే అవకాశం లేదు. ప్రధానంగా వాళ్ళ యొక్క అన్ని స్పాట్లు ఇప్పటికే నిండి ఉన్నాయి. కేవలం 4 ప్లేయర్స్ని మాత్రమే ఈ ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ తీసుకోబోతున్నది. మొత్తం మీద ఈ ఐపీఎల్ యాక్షన్లో పంజాబ్ కింగ్స్ వద్ద 11.5 కోట్లు మాత్రమే పర్సులో మిగిలి ఉన్నది. మరి ఈ డబ్బుతో పంజాబ్ కింగ్స్ ఎలా ఈ ఐపీఎల్ వేలంలో తన యొక్క నిర్ణయాలు మార్చుకుంటుందో చూడాలి. ప్రధానంగా పంజాబ్ కింగ్స్ టీం గత ఐపీఎల్ సీజన్లోనే గొప్ప ప్రదర్శన చేసి ఏకంగా కప్పు ముందు చిట్ట ఆఖరి అడుగులో మాత్రమే ఓడిపోయింది. కాబట్టి గత టీంనే ఈ సంవత్సరం అలాగే కొనసాగించే అవకాశం ఉంది. కేవలం 1-2 మార్పులు తప్ప ఆ ప్లేయర్స్ అందరినీ అలాగే ఉంచింది. ప్రధానంగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడినటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్ను ఈ ఐపీఎల్ వేలంలో వదిలివేసిన తనే ఈ సంవత్సరం తన యొక్క పేరును ఐపీఎల్ వేలంలో నమోదు చేసుకోలేదు. మరి రానున్న యాక్షన్లో పంజాబ్ కింగ్స్ తన యొక్క నిర్ణయాలను ఎలా తీసుకుంటుందో చూడాలి.